కూరగాయల చిన్నమ్మ వంటలు. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి గుంట కలగరాకు అంటారు. అంటే అందరికీ తెలిసిన విధంగా చెప్పాలంటే భృంగరాజు అంటారండి. ఇది మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది. మనం ఇది హెయిర్ ప్యాక్కి ఎలా వాడుకోవాలో, దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపెడతాను చూడండి. దాని ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు మనం. చూడండి, నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మెంతులు అండి, ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి మనం. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటారండి, మనకు షాప్లో దొరుకుతాయి. అవి 1.5 స్పూను 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇవి వచ్చేసి అవిసె గింజలండి, వాటిని కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. మెంతులతో పాటు నానబెట్టుకోవాలండి, పర్లేదు అలా అయినా వేసేసుకోవచ్చు. మనం వేసుకొని అవి కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మనం ఫస్ట్ అలోవెరా కొమ్మలు ఉంటాయి కదండి, అలోవెరాని తొక్క తీయకుండానే అలానే కట్ చేసి పెట్టుకోవాలి. ఆకు శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి దానికి డస్ట్ ఎక్కువగా ఉంటుంది, మట్టి కూడా ఉంటుంది. శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం కలబందాన్ని మంచిగా ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఆకును కూడా కడిగేసుకోవాలి, శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మొత్తం నీట్గా అంతా ఆకంతా వేసుకోవాలి. ఇది ఆకు మనకు చాలా ఉపయోగపడుతుందండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా అది కంటిన్యూస్గా మనం వాడుకుంటూ ఉంటే హెయిర్ బ్లాక్ వచ్చేస్తుంది. మీరు ఒకటి గమనించారా? ఏ ఆకు మనం గ్రైండ్ చేసినా గ్రీన్ కలర్లో ఉంటుంది, భృంగరాజు మాత్రం బ్లాక్గా ఉంటుంది. అంటే దాంట్లోనే ఉందండి, అది మన జుట్టుని నల్లగా చేస్తుంది అనేది అక్కడే అర్థమైపోతుంది. తర్వాత మనం మెంతులు అన్నీ నానబెట్టుకున్నాం కదా, అవి కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందు రుబ్బి పెట్టుకుంది కూడా దాంట్లోనే వేసేసుకొని బాగా ఫైన్గా మంచిగా మెత్తగా నూరుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా దాన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా మెత్తగా ఫైన్గా రుబ్బుకోవాలి. రుబ్బేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇది హెయిర్ ఫాల్ ఉన్న చాలా పనిచేస్తుందండి. చుండ్రుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. హెయిర్ కూడా బాగా ఒత్తుగా పెరుగుతుందండి. తర్వాత మనం ఆముదం అండి, మనం హెయిర్కి ఏ ప్యాక్ వేసుకోవాలనుకున్నా కూడా మనం దాంట్లో కొంచెం ఆముదం కలుపుకుంటే చాలా బాగుంటుంది. అది మన హెయిర్కి కూడా మంచి షైనింగ్ ఇస్తుంది, బాగుంటుందండి మనం వేసుకోవడం వల్ల. అసలు అంతకుముందు అయితే ఆముదం పెట్టుకునే వాళ్ళండి. ఆముదం పెట్టుకునే వాళ్ళకి 60-70 ఏళ్ళు వయసు వచ్చినా కూడా తెల్లగా అయ్యేది కాదు జుట్టు. కానీ ఇప్పుడు అట్లా పెట్టట్లేదు, స్మెల్ వస్తుందని చెప్పేసి మనం ఇప్పుడు పెట్టట్లేదు. అందుకోసం మన జుట్టును మనం కాపాడుకోవాలంటే అది కంపల్సరీ. మా అమ్మాయికి కొంచెం చుండ్రు ఉందండి, హెయిర్ కూడా చాలా ఊడుతుంది. అందుకోసమే నేను ఇప్పుడు ఇది పెడుతున్నాను. అంతకుముందు పెట్టానండి, మధ్యలో ఆపాను నేను. అందుకోసం ఇప్పుడు మళ్ళీ రెడీ చేశాను అమ్మాయికి పెడదామని. నీట్గా తలకు మొత్తం పట్టించాలండి, శుభ్రంగా పెట్టేయాలి. బాగా అంతా మన మాడుకు బాగా పట్టించాలండి. మనకు మెయిన్ హెయిర్కి మాడులో నుంచి నెత్తిలో నుంచి కాబట్టి వచ్చేది, దానికి బాగా పట్టించాలి. మనం శుభ్రంగా పాయ తీసుకుంటూ నీట్గా పెట్టేసుకోవాలి. నేను ఫస్ట్ టైం అండి మాట్లాడటం, నాకు కొంచెం తప్పులు పోతుంటాయి, క్షమించాలి. అందరిలాగే నా ఛానల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. వీడియో తీసే వాళ్ళు కూడా నాకు లేరండి. అది నేను ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఒక హ్యాండ్తో పెట్టుకుంటూ ఉన్నాను అమ్మాయికి. దయచేసి మీరు చూసి నా ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం మాడుగు బాగా పెట్టేసుకొని చివర్ల దాకా కూడా బాగా పెట్టేసుకోవాలండి. శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. జుట్టు బాగా పట్టేలా పెట్టేసుకోవాలండి మనం. ఇక్కడ అమ్మాయికి నేను నీట్గా మొత్తం కవర్ అయిపోయేటట్టు పెట్టేస్తున్నానండి. అలానే పెట్టుకోవాలి మీరు. శుభ్రంగా బాగా మద్దన చేసుకుంటూ పెట్టుకోవాలండి, బాగుంటుంది.
ఈ మధ్య చాలా ఊడిపోయిందండి తన జుట్టు. నేను ఏ ప్యాక్లు పెట్టట్లేదు, కొంచెం కుదరలేదు, అందుకని పెట్టకపోవడం వల్ల తన హెయిర్ చాలా ఊడిపోయింది. నాకు ఏదైనా పెట్టమ్మా, నా హెయిర్ చాలా ఊడిపోతుందని ఏడుస్తుంది అమ్మాయి. అందుకోసమని రోజు ఇలా మనం ముడి వేసేసుకోవాలండి. మొత్తం పెట్టేసిన తర్వాత అలా మనం ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత తలస్నానం చేసేసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకోవాలి. చూడండి, తలస్నానం చేయించిన తర్వాత ఇది కొంచెం మనం ఆకు పెడతాం కదండి, అది కొంచెం పుట్టుగా ఉంటుంది. ఏం పర్లేదండి. జుట్టు ఆరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది రాలిపోతుంది, ఉండదు. మనకు హెయిర్ బాగా సిల్కీగా బాగా వస్తుంది, పెరుగుతుంది కూడా. మా అమ్మాయి జుట్టు చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. సిల్కీగా కూడా ఉంటుంది. హెయిర్ చాలా బాగుండిద్దండి. మనము వీక్లీ 1 టైం అన్నా పెట్టుకోవాలండి. అది పెట్టుకుంటే మనకి చుండ్రు పోతుంది, వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా వస్తుంది, మనకు జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కూరగాయల చిన్నమ్మ వంటలు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.